బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది. దాంట్లో చాలామంది సీరియల్స్ మూవీస్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. కామనర్స్ పార్టిసిపేట్ చేశారు. బట్ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సాటిస్ఫైడ్ ఉన్నారు, కొంతమంది డిస్సాటిస్ఫైగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఈ సీజన్ ముఖ్యంగా చాలా కాంట్రవర్సీ అవుతుంది. జడ్జెస్ని కానివ్వండి, శ్రీముఖిని కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు రోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన ఒక కంటెస్టెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి, అసలు తన ప్రొఫైల్ ఏంటి అనేది మాట్లాడి తెలుసుకుందాం. ఎస్, మనతో పాటు స్టూడియోలో అర్జున్ ఆర్య ఉన్నారు. తనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అర్జున్, ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ యాక్టర్గా వర్క్ చేశారు. ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ అర్జున్ ఆర్య అనగానే ఇప్పుడు అందరూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ అనే జనాలు గుర్తుపడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరు షేర్ చేస్తూ ఉన్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీరేమంటారు? బిగ్ బాస్ ఇస్ అ రియాలిటీ షో అండ్ బిగ్ ప్లాట్ఫామ్. అండ్ నేనేమనుకుంటానంటే అక్కడ నేను కానీ నాలాగా వచ్చిన వాళ్ళందరూ కానీ బిగ్ బాస్కి కరెక్ట్ వర్తా కాదా అని చెప్పి చూసి సెలెక్ట్ చేస్తున్నారు అక్కడ ఫస్ట్. అంటే వాళ్ళు పెట్టే ప్రతి టాస్క్ వీళ్ళు చేయగలుగుతారా చేయలేరా అని చెప్పి వాళ్ళకి ఒకటి ఉంటుంది మైండ్లో, ఎట్లాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి. నాకైతే అక్కడ వరకు వెళ్ళినందుకు హ్యాపీగా ఉంది. అండ్ ఏంటంటే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ సెలబ్రిటీగా వెళ్దామని చెప్పి ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్గా ట్రై చేశాను కదా, వస్తుందో రాదా అని చెప్పేసి అనుకున్నాను. అంతమందిలో నన్ను సెలెక్ట్ చేసి ఆ స్టేజ్ మీదకి వెళ్ళినందుకు హ్యాపీ ఉంది. అండ్ ఇంకా ఇంట్లోకి వెళ్తే ఐఎమ్ సో హ్యాపీగా ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. కానీ చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో. ఆల్రెడీ మీరు మూవీస్ చేశారు, మంచి మంచి మూవీస్ చేశారు. కామనర్స్గా అప్లై చేయాలని ఎందుకు అనిపించింది? ఏమో, అంటే సెలబ్రిటీ ఒక కామన్ మ్యాన్గా వస్తే ఎలా ఉంటుంది, అంటే ఒక సెలబ్రిటీ పర్సన్ ఒక కామన్ మ్యాన్గా వస్తే ఇంకా కిక్కు వేరే ఉంటుంది. ఇంకా జనాలకి ఇంప్రెస్ అవ్వచ్చు, ఇంకా జనాలకు దగ్గర అవ్వచ్చు. నేనంటూ కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు కదా. ఈ బిగ్ బాస్తో ఇంకా అందరికి దగ్గర అవుదాం అనుకున్నాను. అది మేబీ అగ్ని పరీక్ష త్రూలో కూడా అవ్వచ్చు కదా. సో అలా కూడా ఫేమ్ తెచ్చుకుని లోపలికి వెళ్ళొచ్చు అని ట్రై చేస్తారు. అవును. ఓకే, ఇది ఓన్లీ కామనర్స్కే పెట్టారు కాబట్టి కామనర్స్ ఏమంటారంటే మాకు ఇచ్చే ఛాన్స్లే చాలా తక్కువ, దీంట్లో కూడా సెలబ్రిటీస్ ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళు దీంట్లో కూడా ట్రై చేస్తారు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. నేను వాళ్ళది కరెక్ట్ పాయింట్ అంటాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మూవీస్లో ఇక్కడ వరకు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. మళ్ళీ ఒక కామన్ మ్యాన్గా అప్లై చేసినప్పుడు నన్ను స్టేజ్ మీద వరకు వెళ్ళాను కాబట్టి నేను ఒక కామన్ మ్యాన్ ఆపర్చునిటీ అనేది నేను తీసుకుంటున్నాను. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అండ్ అక్కడ ఉన్న జడ్జెస్ కూడా వాళ్ళ పాయింట్ కూడా కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నావు మూవీస్లో, ఇంకా ముందుకెళ్తున్నావు మూవీస్లో. నీ ఆపర్చునిటీ అనేది, అంటే నా ఆపర్చునిటీ నాకు ఇచ్చి నన్ను అక్కడ పుష్ చేసే బదులు నా ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా. ఇట్స్ ఓకే, అంటే జడ్జెస్ పాయింట్ కూడా అది కరెక్ట్, నాకు కూడా కరెక్ట్ అనిపించింది. మీకేం చెప్పారు నవదీప్ గారు ఆ టైంలో? నవదీప్ సార్ ఏం చెప్పాడంటే, నువ్వు ఏం సపోర్ట్ లేకుండా ఇప్పటివరకు ఇన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేసావు కదా, ఇంకా గట్టిగా ట్రై చేయి, నువ్వు ఆల్ ద బెస్ట్ నీకు. ఎందుకంటే నీకు ఇది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. మూవీస్లో నువ్వు గట్టిగా నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. నీ ఆపర్చునిటీ అనేది ఇంకొక వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కామన్ మ్యాన్కి అన్నట్టు చెప్పారనమాట. నేను కూడా ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పేశాను. అది కానీ ఉంటే బాగుండేది అని అనిపించలేదా? ఓకే, ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మనము ఎన్ని మూవీస్ చేసి ఒక కామన్ మ్యాన్గా అప్లై చేసాం కదా, అక్కడ ఉన్న జడ్జెస్ కానీ అక్కడ ఉన్న టీం వాళ్ళకి కానీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అని చెప్తున్నాను కదా, వీళ్ళని తీసుకోవాలి వీళ్ళు వద్దు అని చెప్పేసి. ఆల్రెడీ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి నన్ను పుష్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఒక కామన్ మ్యాన్కి ఇస్తే, ఇప్పుడు కొంతమంది కామన్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినందుకు నేను కూడా హ్యాపీగా ఉన్నాను. అంటే వాళ్ళకి బిగ్ బాస్ నుంచి కొంచెం ఫేమ్ వస్తుంది, వాళ్ళు జనాలకు బయట తెలుస్తారు. ఆల్రెడీ నేను చెప్తున్నాను, నేనంటూ కొంతమందికి తెలుసు, అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి తెలిసేమో అని చెప్పేసి అనుకున్నాను. చూద్దాం నెక్స్ట్ ఇయర్లో అయినా గట్టిగా సెలబ్రిటీలో వద్దామని చెప్పేసి. సో మీరైతే హ్యాపీ కంటెస్టెంట్. నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఇంటర్వ్యూస్ ఒక 6-7 చేసి ఉంటాను, బట్ అందరూ డిసప్పాయింటెడ్గానే ఉన్నారు. అది వాళ్ళ వర్షన్, అది వాళ్ళ వర్షన్ ఏంటో మనకు తెలీదు. నా వర్షన్ అయితే నేను ఐఎమ్ సో హ్యాపీ. అంతమందిలో నేను సెలెక్ట్ అయ్యాను, స్టేజ్లో అగ్ని పరీక్షలో అడుగుపెట్టినందుకు చాలా హ్యాపీ అనిపించింది.
అండ్ ఇంకొకటి ఆడియన్స్ అందరికీ బేసిక్గా మీరు ఎప్పుడెప్పుడు ఏ మూవీస్ చేశారు ఏంటి అనేది, అంటే ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఎక్కడో చూసాం అనుకుంటారు కానీ ఏ మూవీలో చూసాం ఏంటి, మూవీస్లో క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు కూడా ఇప్పుడు రియల్గా మిమ్మల్ని చూడడానికి మీరు చేసిన రోల్స్కి వేరియేషన్ ఉంది. ఒకసారి ఆడియన్స్ కోసం ఆ మూవీస్ చెప్తారా? ఫస్ట్ మూవీస్ చెప్పనా లేకపోతే లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్పనా? మొత్తం చెప్పండి. 2012లో జస్ట్ ఒక 200 రూపీస్తో వచ్చాను నేను హైదరాబాద్కి. 200 రూపీస్? ఎస్. ఓకే. 2012లో జస్ట్ 200 రూపాయలతో వచ్చా. ఓకే. ఎక్కడ ఉండాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎవ్వరు తెలీదు. అలాంటప్పుడు ఆ 200తో వచ్చిన నేను తినడానికి అంటే డబ్బులు అయిపోయాయి ఒక 1 వీక్లో. లైక్ కొన్ని హోటల్స్లలో పనిచేస్తూ, హాస్పిటల్లో పడుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్తూ అలా 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 లైఫ్ స్టార్ట్ అవుతున్న టైంలో ఒక తాజ్ కృష్ణ హోటల్ నేమ్ ఎందుకులేండి, ఒక 5 స్టార్ హోటల్లో జాబ్లో జాయిన్ అయిపోయాను చిన్నగా. అలా సర్వే అవుతూ 2012లోనే నేనే నెంబర్ 1 గేమ్ షో అని చెప్పి పార్టిసిపేట్ చేశాను. నాకు అనిపించింది నా దగ్గర ఏదో ఉంది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు కదా అని. ఫస్ట్ రోజు నా మీదనే క్లాప్, నా మీదనే ఓపెనింగ్ షో. అది అయిపోయిన తర్వాత మెల్లిగా షార్ట్ ఫిల్మ్స్ అలా అలా చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మెల్లిగా సీరియల్స్లోకి ఎంట్రీ అయ్యాను. అభిషేకం సీరియల్ చేశాను, నెగిటివ్ క్యారెక్టర్. అలా కొన్ని సీరియల్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ మూవీ వచ్చి స్లమ్ డాగ్, పోసాని సార్ కాంబినేషన్లో. అది అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ కిరాక్ పార్టీలో వచ్చింది. కిరాక్ పార్టీలో సెకండ్ విలన్గా చేయాలి. లుక్ టెస్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కిరాక్ పార్టీ నేను చేయకుండా ఏం చేశాను, ఇట్లు అంజలి మూవీ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ కమిట్ అయింది ఇట్లు అంజలి ఫిలిం, కానీ చూస్తే 2 సేమ్ డేట్స్ అనమాట. ఇది ఫస్ట్ నుంచి 5th వరకు ఇది లాక్, అది కూడా సేమ్. తర్వాత ఇంకా నేను ఇట్లు అంజలి కమిట్ అయిపోయాను. ఇట్లు అంజలిలో మెయిన్ విలన్ గా చేశాను. మెయిన్ విలన్ చేసిన తర్వాత లైక్ మనకు లాక్డౌన్లో రిలీజ్ అయింది. ఆ మూవీ అంతగా ఆడలేదు. మేబీ ఆడితే నా క్యారెక్టర్ నాకు బాగా గుర్తింపు వచ్చేది మూవీలో. అండ్ అంతేకాకుండా ఆ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కల్లు కాంపౌండ్ 1995 చేశాను సెకండ్ హీరోగా. అండ్ క్రైమ్ రీల్ చేశాను. క్రైమ్ రీల్లో నెగిటివ్ ఫాస్ట్ చేశాను. అండ్ మొన్న రీసెంట్గా చూసుకుంటే త్రిబుల్ ఆర్ చేశాను. త్రిబుల్ ఆర్లో కూడా మంచి క్లోజ్లు పడ్డాయి. అండ్ ఫౌజీ చేశాను. ఫౌజీలో కూడా ప్రభాస్ సార్ కాంబినేషన్లో చేశాను. అండ్ రీసెంట్గా ప్యారడైస్ మూవీ కూడా వచ్చింది. అది కూడా వేరే షూట్ 2 సేమ్ డేట్స్ అవ్వడం వల్ల అది చేయలేకపోయినాను. మొన్న రీసెంట్గా వంగవీటి బయోపిక్ చేశాను, రిలీజ్కి ఉంది. దాంట్లో మన దేవనేని మురళి క్యారెక్టర్ చేశాను నేను. అది ఇప్పటివరకు ఏంటంటే ఈ మూవీస్ అన్ని నాకు నేనుగానే ఓన్గా ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి అలా చేస్తూ ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో ఒక గవర్నమెంట్ జాబ్గా ఫోర్స్ చేస్తూ నాకు వచ్చిన ఏ చిన్న ఆపర్చునిటీని వదలకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ముందుకు అడిగేయాలి, ఇంకా చేయాలి, నన్ను ఇంప్రెస్గా తీసుకోవాలి, నా స్టోరీ చాలా మందికి ఇంప్రెస్ అవ్వాలి, అది అని గోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు జాబ్ కూడా ఏమైనా చేస్తున్నారా? టీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. అంటే ఏం రోల్ మీది? అంటే చాలా మందికి తెలీదు. టీఎస్ఆర్టీసీ అంటే అది గవర్నమెంట్ జాబ్ లానేనా? అవును. యాక్చువల్లీ 2 years బ్యాక్ నేను ఇస్ ద కండక్టర్. 2 years బ్యాక్ మీరు కండక్టరా? అవును. టీఎస్ఆర్టీసీలో. ఓకే. ఇది చాలా మందికి తెలీదు. ఓకే. చూస్తే నమ్మారా మీరు కూడా? లేదు, నేను షాక్ అవుతున్నా బేసిక్గా. కండక్టర్గా చేశాను. అండ్ మొన్న రీసెంట్గానే ప్రమోషన్ వచ్చింది, వేరే పోస్ట్ కన్వర్ట్ అయ్యాను. ఓకే. అండ్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను, వేరే చేశాను. దానికి ముందు నేను 3 times కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఈ జాబ్ రాకముందుకు. ఇంకా జస్ట్ మినీ మైక్రోలో నాది ఈవెంట్స్ పోయాయి. చాలా ఫీల్ అయ్యాను. ఇంకా ఏదో ఒకటి లైఫ్లో కొట్టాలి అని చెప్పి నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకుంటూ రజనీకాంత్ సార్ని ఇంప్రెస్గా తీసుకొని కండక్టర్గా 2 years చేసి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ వేరే పోస్ట్ అలా వచ్చింది. అది నా లైఫ్ జర్నీ. దట్స్ నైస్ యాక్చువల్లీ. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ఇవన్నీ చేయడానికి పర్మిషన్ ఇస్తారా అర్జున్? అంటే నాకు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే 2 days ఉండదు. ఇలా షూట్స్ ఉన్నప్పుడు ఫ్రైడే సాటర్డే షూట్స్కి వెళ్తాను. ఏదైనా మంచి మూవీ వచ్చిందంటే మేబీ సార్ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి, సార్ నాకు కొంచెం ఇలా మూవీ షూట్ ఉంది సార్, అర్థం చేసుకోండి, లేదంటే హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఆ 3-4 days అలా సిక్ లీవ్ అని చెప్పేసి పెట్టుకొని చూస్తారు. ఇప్పుడు మరి పర్లేదు, సిక్ లీవ్ అలా పెట్టేసుకొని అక్కడ నుంచి షూట్కి వెళ్ళిపోయి చేస్తూ ఉంటాను. అది ఓకే. అలా మేనేజ్ చేసుకుంటూ స్టిల్ వస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే మనిషి కెరియర్ 0 నుంచి 200తో స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ నుంచి సినీ ఇండస్ట్రీ అంటే ఎంత స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేసి ఉంటారు, ఎంత హార్డ్ వర్క్ ఉండి ఉంటుంది. నేను ఫస్ట్ రెమెండేషన్ ఎంత అనుకుంటున్నాను అది ఏమో మీరే చెప్పాలి. 500 కాదు, అంటే మీరు ఏం జాబ్ చేస్తారో చెప్తే అట్లీస్ట్. ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ రెమెండేషన్. ఇండస్ట్రీ రెమ్యునరేషన్స్ అంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే పర్ డే 1000-1500 ఇస్తారు. క్యారెక్టర్ రోల్స్ అంటే 2-3,000 ఇస్తారు.
నాది ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి 100 రూపీస్. 100 యా, రాధగోపాలం సీరియల్ అని చెప్పి ఆ 2012లోనే నేను అప్పట్లో వచ్చే యా, మన వంగపీటి మూవీలో చేశాడు కదా శ్రీ చరణ్ తేజ సార్, ఆ సార్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ క్యారెక్టర్. అది ఫస్ట్ రెమ్యునరేషన్, అది 100 రూపీస్ పర్ డేకి. యా, ఓ మై గాడ్. అక్కడ ఏమొస్తాయి 100 రూపీస్? ఏం వచ్చింది ఏం రాలేదని కాదు, మనకి మనసుకి నచ్చిన పని చేస్తున్నామా, డబ్బులు మ్యాటర్ కాదు, మనం నచ్చిన ఫీల్డ్ లో ఉండి సర్వే అవుతున్నామా అది. అట్లా అనుకుంటే ఇప్పుడు మనం నచ్చిన ఫీల్డ్ లోనే మనం సర్వే అవుతున్నప్పుడు అది మనకి ఎంత ఇచ్చినా మనకు హ్యాపీ అనిపిస్తుంది. మనం నచ్చిన ఫీల్డ్ లోకి మనం వెళ్ళిపోయినా అక్కడ ఎంత డబ్బు చూసినా మన మనసుకి హ్యాపీనెస్ అనిపించదు కదా. అవును, అంటే మీరు వెల్ సెటిల్డ్? నో, బట్ నచ్చిన వర్క్ మాత్రమే చేయాలి అని చెప్పి అంటే ఫ్యామిలీని పోషించుకోవాలి, మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి, అలా ఒక్కొక్క స్టెప్స్ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఓకే సెట్ అయిపోయింది అంతా. సో మంచి మంచి క్యారెక్టర్స్ మూవీస్ అయితే చేస్తారు. ఇప్పుడు అప్కమింగ్ రిలీజ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? అప్కమింగ్ వంగవీటి బయోపిక్ ఒకటే ఉంది. వంగవీటి అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్ మూవీ కదా. నేను జాబ్ ఎక్కినప్పుడు 2 years బ్యాకే ఆ మధ్యలో నాకు హాట్ స్టార్ నుంచి వెబ్ సిరీస్ వచ్చింది నిఖిల్ గారిది. నేను చెప్పాను సార్ నేను ఇలా జాబ్ చేస్తున్నాను, ప్రజెంట్ ఇప్పుడైతే నాకు వీలవ్వదు, మేబీ తర్వాత ఏదైనా ఉంటే చెప్పండి, కంపల్సరీ చేస్తానని చెప్పాను. వాళ్ళు ఇంకా ఓకే అని చెప్పేసి అన్నారు. మేబీ ఇంకా ఏదైనా ఉన్నప్పుడు హాట్స్టార్ లో చేద్దామని ప్లాన్ ఉంది, వెయిట్ చేయమన్నారు కొంచెం. ఓకే, ఇంత నిజంగా మరి మిమ్మల్ని రిజెక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసి మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఒక కామనర్ గా మిమ్మల్ని అక్కడికి పంపడం కూడా అది రాంగ్ అవుతుందేమో మేబీ. నాకు కూడా అదే అనిపించింది. అంటే ఎన్ని సినిమాలు చేసాము జనాలకు తెలుసు, అండ్ కొన్ని ఆల్బమ్ సాంగ్ చేసినవి కూడా నా మిలియన్ లో ఉన్నాయి, 4 million 5 million కూడా ఉన్నాయి సాంగ్స్. యా, గిరిగిరి అనే ఒక సాంగ్ ఉంటుంది ఫోక్ సాంగ్, అది 4 million ఉంది. అండ్ వాళ్ళ వర్షన్ వాళ్ళకి కరెక్ట్ జడ్జ్ చేస్తుంది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ అదే ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే వాళ్ళ వర్షన్ కరెక్ట్ అని నేను చెప్తాను. సో హ్యాపీలీ యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా మంది అలా యాక్సెప్ట్ చేయలేరు కదా. నేను ఏది ఇచ్చినా తీసుకోగలుగుతాను, ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి, మనం బిగ్ బాస్ లో కూడా వెళ్ళి మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి కప్పు కొట్టాలనే లేదు కదా, అడుగు పెట్టాం కదా స్టేజ్ మీద, అది చాలు. అక్కడ వరకు వెళ్ళిన వారు మేబీ నెక్స్ట్ సీజన్ సెలబ్రిటీగా కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇక్కడతో ఆగిపోదు కాబట్టి నెక్స్ట్ సీజన్స్ కూడా ట్రై చేయొచ్చు. అవును. సో దీని తర్వాత మీరు ఏమనిపించింది అంటే నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే లైఫ్ స్టైల్ మొత్తం మీరు అనుకున్న ఇమాజినేషన్ అంతా ఒక ఊహించుకొని ఉండుంటారు కదా. అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళేది కప్పు కొట్టడానికి కాదు, అక్కడ అందరితో మంచిగా ఉండి నా టాస్క్ నేను ఆడి అందరికి ఇంకా దగ్గర అవ్వాలి. అండ్ అక్కడికి వెళ్తే ఇంకొక స్టెప్ పైకి ఎక్కితే నాకు మంచి మూవీ ఆపర్చునిటీస్ వస్తాయి, అండ్ ఇలాంటి ఒక అబ్బాయి కూడా ఉంటాడా ఈ రోజులలో అని ఒక ఇంప్రెస్ మొత్తం నా సైడ్ చేసుకుందాం అనుకున్నాను. అలా అంతేగాని ఇంకా మనం వెళ్ళి అక్కడ ఏదో చేయాలి కప్ కొట్టాలి అలా ఏం లేదు నాకు. సో మనల్ని ప్రూవ్ చేసుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి అలా ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఏమో మీరు సెలబ్రిటీగానే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలి అని ఫిక్స్ అయినట్టున్నాడు, అందుకే మిమ్మల్ని మేబీ అనుకోవచ్చు సార్ గానీ అక్కడ ఉన్న టీమ్స్ కానీ అంటే కామన్ మ్యాన్ కన్నా ఒక సెలబ్రిటీ హోదాలో తీసుకుందాం అనుకోవచ్చు. మేబీ ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్, ఆ సీజన్ కాకపోయినా ఇంకొక సీజన్ ఏదో ఒక రోజు పిలుస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. నమ్మకం అయితే ఉంది. చూస్తారా అంటే రెగ్యులర్ గా మీరు ఈ సిరీస్ లా ఇవన్నీ ఏ సీజన్ లో బాగా ఎక్కువ? నాకు శివాజీ అన్న ఉంది, బాగా నచ్చింది. శివాజీ గారు ఉన్నది అంటే శివాజీ అన్నని చూసి ఏమనిపించింది అంటే ఆ బిగ్ బాస్ లో మన ఇంట్లో కన్నా ఒక బాబాయ్ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఆ షో మొత్తం. ఎవ్రీ సీజన్ చూస్తుంటారా? ఎవ్రీ సీజన్ కాదు, కొన్ని సీజన్స్. కొంతమంది పీపుల్స్ చూసినప్పుడు వీళ్ళు మన ఇంట్లో వాళ్ళు అనిపించినప్పుడు స్పెషల్ గా వాళ్ళ గురించి చూడడమే చూస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి ఉండుంటే మీ ఫ్యామిలీ రియాక్షన్ కానివ్వండి లేకపోతే మీ తెలిసిన సర్కిల్ రియాక్షన్ ఎలా ఉండేది? ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో అంటే మా మమ్మీ నా ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే 2015లోనే నా ఫాదర్ చనిపోయాడు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 2012లోనే నేను చాలా ఇయర్స్ మూవీస్ ట్రై చేసినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది దీని వల్ల ఏం కాదు అని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. అలాంటి ఏం కాదన్న వాళ్ళే ఈ రోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో నిల్చొని ఇటు జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. సో వాళ్ళందరికీ మంచిగా చూపించాలి కాబట్టి అంటే మన నోరుతో సమాధానం చెప్పకూడదు, మనం తక్కువ అంచనా వేసిన వాళ్ళకి చేతులతో సమాధానం చెప్పాలి. టాలెంట్ వర్క్. చేతులు అంటే మనం ముందుకు అడిగేస్తేనే కదా మన టాలెంట్ తెలుస్తుంది, అందుకని అదే అంటున్నాను. దట్ మీన్స్ సక్సెస్.
యా సక్సెస్తో మాట్లాడాలి అనుకున్నారు. అసలు మీకు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు, ఒక బ్యాక్ సపోర్ట్, అలా బ్యాక్ ఎవరు పిల్లర్ లేరు. అలా ఎవరు లేరా? యా సో ఎలా ఎలా వస్తాయి మరి మీకు ఆపర్చునిటీస్ అన్నీ కూడా? లైక్ ఇక్కడ ఒక మూవీ ఆడిషన్ అవుతుంది అనుకుంటే నేను వెళ్తాను. అక్కడ ఆ క్యారెక్టర్ నేను పర్ఫెక్ట్గా సెట్ అవుతానని చెప్పి డైరెక్టర్కి ఒక ఓప్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలని చెప్పేసి. నేను అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే డైరెక్టర్కి నచ్చితే ఆ క్యారెక్టర్ నన్ను తీసుకోవచ్చు, లేదు ఆ క్యారెక్టర్కి నా అవసరం ఉందంటే నన్ను పెట్టుకోవచ్చు. ఇలా నాకు నేను కానీ వెళ్తూ ఉంటాను ఆడిషన్స్కి. అలా వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇలా ఈ క్యారెక్టర్ ఉంది, మీరు సెట్ అవుతారు, ఒకసారి రాండి లుక్ టెస్ట్కి మళ్ళీ అంటే లుక్ టెస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా షూట్. అసలు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ వస్తే మిగతా వాళ్ళు అసలు ప్రపంచం ఎటుపోయినా పర్లేదురా, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, కొంచెం ఏజ్ అయిపోయాక పెన్షన్ వస్తుంది, హ్యాపీగా బతికేయచ్చు ఇలా అనుకుంటూ ఉంటారు. మీరు గవర్నమెంట్ జాబ్తో పాటు ఇండస్ట్రీని కూడా చూస్ చేసుకున్నారంటే మీ ప్యాషన్ ఇక్కడ కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చేసి షెడ్యూల్ దొరకనంత బిజీ ఆర్టిస్ట్ అయిపోతే మరి అప్పుడు జాబ్ని వదిలేస్తారా? వదిలేను. నా లైఫ్ అంటే ఎక్కడి నుంచి మొదలైందో నేను అది మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అండ్ మూవీస్ కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా మమ్మీని బాగా చూసుకోవాలి కాబట్టి రెండు కలిపి వర్క్ చేసుకుంటాను. ఎక్కువ షూట్స్ ఉంటే మరి అన్ని రోజులు లీవ్స్ అవి ఇస్తారా? ఎక్కువ రోజులు లీవ్స్ ఉంటే ఇంకా మనం సార్ని రిక్వెస్ట్ చేయాలి, సార్ నా సిచ్యువేషన్ ఇది, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే డెఫినెట్ గా చేస్తారు. రజనీకాంత్ స్టోరీ చెప్తారా? వాళ్ళు కూడా అంటే ఒక టీఎస్ఆర్టీసీ నుంచి ఒక అబ్బాయి వెళ్తున్నాడు అంటే మన పేరు బయటకు తీసుకొస్తున్నాడు, మనకు మంచి పేరు తెస్తున్నాడు అంటే ఎందుకు చేయరు? ఆబ్వియస్లీ సపోర్ట్. మీ మదర్కి ఇష్టమా మీరు ఈ ఫీల్డ్లో ఉండడం? మమ్మీకి ఇష్టం, చిన్నప్పటి నుంచి నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది మమ్మీ. ఓకే. అది తను ఎప్పుడు అంటే నా ఇష్టమే తన ఇష్టం అనుకుంటుంది. అది ఇది ఈ వర్క్ చేస్తున్నా అంటే ఎందుకు చేస్తున్నావు ఇది అని చెప్పి ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. అది ఇప్పటి వరకు మీ లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇచ్చిన మూమెంట్, బిగ్గెస్ట్ రిగ్రెట్ మూమెంట్, సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే డాడీకి 2015లోనే కాల్ తీసేస్తున్నారు అనమాట, లెగ్ కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయి లెగ్ తీసేస్తున్నారు. ఆ రోజు నా ఫస్ట్ ఫిలిం స్లమ్ డాగ్, పోసాని సారికి అసిస్టెంట్ క్యారెక్టర్. ఒకవైపు డాడీకి ఆపరేషన్, ఇంకొక వైపు నేను షూట్ లో ఉండాలి, షూట్ చేయాలి. ఈ మూవీ ఆపర్చునిటీ వదులుకుంటే మళ్ళీ రావడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఆల్రెడీ నేను కమిట్ అయిపోయిన మూవీలో థర్డ్ రేజ్ షూట్. ఆడ డాడీ ఏమో మమ్మీ ఒక్కతే హాస్పిటల్లో ఉండి డాడీకి ఆపరేషన్ నేను చేపిస్తాను, నువ్వు వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకో, మూవీలో నువ్వు వెళ్ళు, ఏం కాదు డాడీకి అని చెప్పి మమ్మీ ఒక్కతే అక్కడ హాస్పిటల్ నుండి డాడీని చూసుకుంటూ ఉంది. నేను వెళ్ళి షూట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి డాడీ లెగ్ అంటే ఆఫ్ కట్ చేసేసారు. ఆ రోజు నాకు ఫుల్గా ఎమోషనల్ అయిపోయినాను. రీసెంట్లీ చూసుకుంటే డాడీ 2015 అలా జరిగిపోయింది. 2025లో మన లాస్ట్ డిసెంబర్లో డాడీ చనిపోయాడు. ఇంకా డాడీ పోవడంతో ఇంకా నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోయినాను. డాడీ ఆ లోటు ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు డాడీ లేకపోతే. అండ్ ఇంకా నాకు హ్యాపీనెస్ మూమెంట్ అంటే నేను త్రిబులార్లో జస్ట్ రాజమౌళి సార్ని చూద్దామని వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఏంటంటే చూశాను సార్ని, ఎలా అయినా కనిపించాలని ఒకటి పెట్టుకున్నా మైండ్లో. నేను ఎక్కడో 5th లైన్ 6th లైన్లో ఉన్నప్పుడు సార్ ముందు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోయేవాడు, నాకు ఇలా ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని. నేను ఏం చేశాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతమందిలో అయినా పిలుస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ చేయగానే సార్ ఆ 5th లైన్లో ఉన్నప్పుడు తమ్ముడు నువ్వు ముందుకు రా అని చెప్పి పిలిచాడు. నేను ఇలా చూస్తున్నాను సైడ్కి, అరే తమ్ముడు నువ్వే ముందుకు రా అని చెప్పేసి అన్నాడు. అనగానే నాకు కళ్ళలో వాటర్ రాగట్లేదు, అంత పెద్ద అయినా ఏంటి నన్ను పిలవడం ఏంటి అని చెప్పి నాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది. అండ్ జనవరి 1st రోజు ఆ సీన్ లో నా మీదనే క్లాప్, మార్నింగ్ షాట్ నా మీదనే ఓపెనింగ్ 7 o'clock త్రిబులార్. నేను అది లైఫ్ లో మర్చిపోలేను, జనవరిలో అయింది. అండ్ అంతేకాకుండా అందులో ఏదో సీన్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ మార్చ్లో పిలిచారు. మార్చ్లో పిలిచినప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ సార్ వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. సార్ ఎందుకు నన్ను పిలుస్తాడు, చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, నన్ను ఎందుకు పిలుస్తాడు సార్ అంటే, లేదు నిన్ను పిలిచాడు, అందులో నువ్వు ఉన్నావు, ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నావు, నువ్వు కావాలంటున్నాడు, కంపల్సరీ వచ్చేసి అంటే నేను ఊరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ నన్నే పెట్టి నాతోనే రీషూట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ అలా చాలా మెమరీస్ ఉన్నాయి త్రిబులార్ మూవీలో. ఇంకేమున్నాయి? అండ్ అంటే అక్కడ తెలియనివన్నీ తెలుసుకోవడం షూట్కి వెళ్తే. అండ్ రీసెంట్లీగా చూసుకుంటే ఫౌజీలో కూడా నాది 30 ప్రొఫైల్. ఆల్రెడీ ఆ క్యారెక్టర్కి, పెళ్లికొడుకు క్యారెక్టర్కి చాలా ప్రొఫైల్స్ వచ్చాయి. అలా నా 30 ప్రొఫైల్ కూడా అను రాఘపూడి సార్ నన్ను సెలెక్ట్ చేశాడంటే నా దగ్గర ఏదో ఉందనే కదా, వీని సెలెక్ట్ చేద్దాం ఈ క్యారెక్టర్కి బాగుంటుంది అని చెప్పి. అలా సార్ కూడా నాకు క్యారెక్టర్ ఇచ్చి అలా ఒక 5 days షూట్ అయింది. అండ్ ప్రభాస్ సార్ ఉంటాడు, ప్రభాస్ సార్ కాంబినేషన్లోనే. అది చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో.
ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ టాలెంట్, ఈ స్క్రీన్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు కలిసిన రాజమౌళి గారు కానివ్వండి, అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరికీ మీ ఈ కండక్టర్ స్టోరీ ఇవన్నీ తెలుసా? అసలు ఎవరికి తెలీదు, నా బెస్ట్ ఫ్రెండ్స్కే తెలీదు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో ఇది బయట పడబోతుంది అంతా. ఓకే. సో బిగ్గెస్ట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారేమో. ఎందుకు ఇప్పటి వరకు ఇది హైడ్ చేసుకున్నారు? అంటే యాక్చువల్లీ మీకు చెప్పాలని కూడా అనుకోలేదు. ఓకే. నేను ఎప్పుడు రివీల్ చేద్దాం అనుకున్నా అంటే నాకు ఒక సక్సెస్ మీట్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ లో ఈ బ్యాక్ స్టోరీ అంతా చెప్దాం అనుకున్నాను. సడన్ గా మీతో మాట్లాడుతూ చెప్పేసాను. అదే మళ్ళీ ఇక్కడ కూర్చున్నది నందు, నాతో అబద్ధాలు చెప్పలేరు. అదే అంటున్నాను కదా, సడన్ గా చెప్పేసాను. నేను వచ్చినప్పుడు అది కూడా అనుకున్నాను, చెప్పకూడదు, ఒక సక్సెస్ మీట్ అనేది మనకి లైఫ్ లో ఉంటది కదా, అప్పుడు చెప్దాము మన స్టోరీ, మన ఫ్యామిలీ గురించి అంతా బయటికి రివీల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు రివీల్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. యా. సో ఇప్పుడు ఫర్దర్ గా ఏం ప్లాన్స్ వేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వస్తే ఇప్పుడు వెళ్ళడానికి రెడీయా మీరు? నాకు ఇప్పుడు కాల్ వచ్చిన ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎవరికి ఏం చెప్పేది ఏం లేదు. అక్కడ స్టేజ్ మీద చూసి అందరు షాక్ అవ్వాల్సింది అంతే. అంత ఇష్టం, ప్యాషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఏమనుకుంటానంటే, నాకు వచ్చిన ఏ చిన్న ఆపర్చునిటీస్ అయినా సరే నేను మిస్ చేసుకోవద్దు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంకా జనాలకు దగ్గర అవ్వాలి, లైక్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ గా. అది. సో కానీ అర్జున్, చాలా మంది చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీ అంటే మనకి 4 ఫాదర్స్ ఉండాలి, మనకి బ్యాక్ బోన్, పిల్లర్స్ ఉంటేనే ఈజీ అవుతుంది. నార్మల్గా ఒక అబ్బాయి ట్రై చేయాలంటే రివర్స్లోనే అబ్బాయిని డబ్బులు అడుగుతారు అని అంటూ ఉంటారు కదా, సినిమాలు అంత ఈజీగా రావని. ఇవన్నీ నిజమేనా? అంటే ప్రాపర్ క్యారెక్టర్ వచ్చినా కూడా ఫ్రీగా చేయి, నీకు ఫేమ్ కావాలంటే అంటారు అని అంటారు కదా. ఇప్పుడు మన చేతి వేళ్ళు అన్ని ఒకలానే ఉన్నాయా? ఉండవు. లేవు కదా. మనుషులు కూడా సొసైటీలో వింత వింత మనుషులు ఉంటారు, అవునా కదా. అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అలా జరగవచ్చు, నాకు మాత్రం ఇప్పటివరకు అలాంటి ఏమీ జరగలేదు. మరి నాకు డైరెక్టర్స్ కానీ ఇండస్ట్రీలో కానీ ఇలా డబ్బులు ఇవ్వు ఈ క్యారెక్టర్కి అని చెప్పలేదు. అండ్ కొంతమంది ఇలా నాకు పార్టీ ఇవ్వని కూడా నాకు ఎవరు ఎప్పుడు అడగలేదు. నేను ఎక్కడైతే ఆడిషన్స్కి వెళ్ళినానో ప్రతి ఒక్క మూవీలో, అంటే ఒక 2-3 ఫిలిమ్స్ తప్ప మిగతా అన్ని ఫిలింలో నన్ను సెలెక్ట్ అయిపోయా. మరి వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా, నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా, వాళ్ళ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అన్నప్పుడు కంపల్సరీ పెట్టుకుంటారు. అండ్ మనం చూసుకుంటే పెద్ద పెద్ద హీరోలు, స్టార్స్ హీరోలు కూడా వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. నేను ఒకటే చెప్తాను, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. సక్సెస్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా డెఫినెట్ గా వస్తుందని నేను చెప్తాను. అది దానికి ఎగ్జాంపుల్ మీరే కదా. అంటే నన్ను ప్రూవ్ చేసుకున్నాను, ఇంకా ప్రూవ్ చేసుకున్నాను. కానీ మంచి క్యారెక్టర్లు పడితే ఇంకొంచెం ఎక్కువ రికగ్నైజేషన్ వస్తే అప్పుడు ఎక్కువ సక్సెస్ వచ్చినట్టు ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. స్టిల్ యు ఆర్ హ్యాపీ కదా? హ్యాపీయే. నేను అంటే హైదరాబాద్ లో వచ్చినప్పుడు నాకు ఎవరు తెలీదు, ఏం తెలీదు, అక్కడ నుంచి ఇక్కడ వరకు సక్సెస్ అయినా అంటే లైఫ్ లో సక్సెస్ అయినట్టే కదా. అది మీకు ఏమనిపిస్తుంది అంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి? నాకు నెగటివ్ క్యారెక్టర్స్ ఇష్టం బాగా. జనాలు ఏంటంటే మంచి కన్నా చెడు తొందర తీసుకుంటారు కదా. అవును. లైక్ అంటే నెగటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తే జనాలని తొందరగా రీచ్ అవుతాము, దాంతో ఎక్కువ క్యారెక్టర్స్ వస్తాయి. మంచి విలనిజం, ఒక డైలాగ్ చెప్తారు, ఎందుకంటే మీ ఫేస్ చూడగానే మీరు విలన్ క్యారెక్టర్ సెట్ అవుతారని నాకు కూడా అనిపించింది. మనిద్దరం కలిసి ఒక మూవీ చేద్దాం. నన్ను భయపెట్టకుండా ఒక డైలాగ్ ఏదన్నా చెప్పండి. నీకు చెప్తే అర్థం అవట్లే, వాడిని ఉన్న లవ్ చేయద్దు, నన్ను లవ్ చేయంటే నీ భావన వదిలిపెట్టి వాడిని వెనకాల పడుతున్నావు. లవ్ అంటూ చేస్తే నన్నే చేయాలి, పెళ్ళంటే చేసుకుని నన్నే చేసుకోవాలి, లేదంటే సంపిని బొంద పెడతా. ప్లీజ్. నార్మల్ క్యారెక్టరే బాగుందన్న కదా, బాగా చెప్పారు. అంటే థ్యాంక్ యూ. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. నేను మూవీస్లో అయితే నేను నిజంగా ఇప్పటి వరకు అంత ఐడెంటిఫై చేసి చూడలేదు, కానీ బట్ టాలెంట్ ఉంది, అందుకే మీకు క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఓన్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా కొంచెం సాఫ్ట్ కైండ్ ఆఫ్ హీరో కైండ్ ఆఫ్ రోల్స్ కూడా అలాంటివి కూడా చేసేద్దాం, ఏముంది చేసేద్దామా? సరే, నెగిటివ్ యాంగిల్ చూపించారు కాబట్టి ఒక పాజిటివ్ యాంగిల్ కూడా చూపించండి. కన్నమ్మ, నా గుండె ఏమడుతుంది తెలుసా? నీ పేరే పలుకుతుంది కన్నమ్మ అని చెప్పేసి. ఈ జన్మకే కాదు, ఇంకొక జన్మకు కూడా నువ్వే కావాలంటుంది. ప్రతి జన్మకు తోడుంటావా నాతో? ఓకే, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఇలానే మాట్లాడండి, అలా మాట్లాడితే వర్కౌట్ కాదు. అది క్యారెక్టర్ కాబట్టి అలా ప్రపోజ్ చేయాలి, ఇంప్రెస్ చేయాలంటే ఇలా స్మూత్ గా మాట్లాడాలి. ఓకే. రియల్ లైఫ్ లో ఎవరికైనా చెప్పారు ఇలాంటి డైలాగ్స్? చెప్పలేదా? చెప్పను కూడా. ఎప్పుడు చెప్పలేదా అసలు? లేదు. ప్రపోజల్, లవ్ స్టోరీ అవన్నీ మనకు సెట్ అవ్వవు. ఎందుకంటే లైఫ్ లో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇవన్నీ ఏముండకూడదు. మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్ కి చెప్పుకుంటాను, తనైనా లవ్ చేస్తాను,
ఓకే. అది ఓన్లీ ఏదున్నా నా వైఫ్కే. గ్రేట్. అది ఈ రోజుల్లో నిజంగా ఇలా ఉంటారు అబ్బాయిలు? ఉన్నారా? ఏమో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. మీరు చూసిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఎలాగా? అదే ఓన్లీ వైఫ్కి ప్రపోజ్ చేస్తా, వైఫ్తోనే మాట్లాడతా అంటే ఇప్పుడు సొసైటీ అనేది ఏంటంటే అందరు ఇలా ఉండాలి, అందరు ఇలా ఉండకూడదు అని లేదు. కొంతమంది ఏంటంటే వైఫ్నే లవర్గా లవ్ చేస్తారు, వైఫ్తోనే ఉండాలి అనుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వైఫ్తో ఉంటారు. లైక్ మీకు తెలిసిందే కదా, ఇంకా అవన్నీ మనం రివీల్ చేయకూడదు, ఎవరి ఇష్టాలు వాళ్ళది. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఇలా వేరే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని నాకు రూల్ లేదు కదా. అది ఓకే. బట్ మీరు మాట్లాడడానికి చాలా సాఫ్ట్గా స్వీట్గా ఏదో భయపడుతూ మాట్లాడుతున్నారు. బట్ ఒక్కసారి యాక్షన్ చెప్తే మీరు ఏది ఇచ్చినా చించేస్తారు అనేది ఆ డైలాగ్ చాలా బాగా చేస్తారు. ఇంకా మీకు ఏం ఇండస్ట్రీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీరు ఏ స్టార్తో చేయాలి అని? నాకు చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సార్ది స్టోరీ తీసుకున్నా కూడా తను ఎలా వచ్చాడో మన అందరికి తెలుసు. అండ్ ఆచార్య ఫిలింలో కూడా నేను చేశాను. ఇలానే ఆడిషన్స్కి వెళ్ళి మూవీ షూట్కి వెళ్ళి చిరంజీవి సార్ని చూడాలి అని చెప్పేసి వెళ్ళి చేశాను. అండ్ నాకు సార్ కాంబినేషన్లో ఒక చిన్న డైలాగ్ కూడా పడింది ఆచార్యలో. మేబీ ఆ క్యారెక్టర్ నాది బయటకు వస్తే బాగుండేది సినిమాలో, ఎందుకంటే అంత పెద్ద సార్తో చేశాను కాబట్టి నాకు కూడా ఒక గుర్తింపు అనేది వచ్చేది. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎడిటింగ్ లో పోయింది. చాలా మంది ఆర్టిస్టులకి ఇదే అవుతుంది కదా, మూవీస్ లో ఎప్పుడైతే ఎడిటింగ్ లో తీసేస్తారు. అంటే ఇప్పుడు డైరెక్టర్ కూడా ఒక వర్షన్ ఉంటుంది కదా, ఈ అవుట్పుట్ కావాలి, ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఎడిటింగ్ లో పోతే మనం ఏం చేయలేం కదా. అది బట్ జనాలు అయితే మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్ లో బాగా తిట్టుకుంటారు, నేనైతే ఫిక్స్ అయిపోయా. తిట్టుకున్న వాళ్ళ మీదనే ప్రేమ ఉంటుంది కదా. అదే ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ నాకు తెలిసి మీకు ఎవరు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇవ్వరు, అన్ని విలన్ క్యారెక్టర్లే వస్తాయి. ఏమో సోను సార్ కూడా ఫస్ట్ ఇలా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాడు కదా, ఇప్పుడు రియల్ లైఫ్ లో ఆయన హీరో అయిపోయారు. హీరో కదా. ఓకే, అలాగనమాట. రోల్ మోడల్స్ అలా చాలా పెట్టుకుని ఉన్నారనమాట. నేను కూడా అదే చెప్తున్నాను, ఏంటంటే జనాలు మంచి కన్నా చెడు తొందరగా తీసుకుంటారు. అందుకనే మనం నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే తొందరగా మంచి క్యారెక్టర్స్ వచ్చి మంచి బిజీ అయిపోతామని చెప్పేసి నేను ఫాస్ట్ పాజిటివ్ కంటే మీరు అన్నట్టు నెగిటివ్ బాగా ఇంపాక్ట్ చేస్తుంది జనాల్ని. కాబట్టి నెగిటివ్ క్యారెక్టర్స్ నీకు తిట్టుకున్నా కూడా వాళ్ళకి గుర్తుండే క్యారెక్టర్స్ కాబట్టి, అంటే మీరే చూస్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళు మీ ఫేస్ చూసి మీరు నెగిటివ్ సెట్ అవుతారని చెప్తారా? అలా ఏముండదు. లైక్ కొన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఈ క్యారెక్టర్ ఉంది, నువ్వు ఒకసారి పర్ఫార్మెన్స్ చేయగలుగుతావా అని చెప్పి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మనం ఒక 5 minutes టైం తీసుకొని మనం డైలాగ్ డెలివరీ అదంతా బాగా చేసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను బాగా చేస్తున్నాను అనుకుంటే వాళ్ళు డెఫినెట్ గా పెట్టుకుంటారు. ప్రతి మూవీకి ఆడిషన్ అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే నేను డైరెక్ట్ గా సెట్ లో వెళ్ళి నేను పర్ఫార్మెన్స్ చేస్తే నేను యాక్టింగ్ బాగా చేయకపోవచ్చు, అక్కడ ఒక పెద్ద స్టార్ ఉండొచ్చు, లేదంటే పెద్ద హీరోయిన్ ఉండొచ్చు, వాళ్ళ కాంబినేషన్ లో నా సీన్ ఉన్నప్పుడు నేను చేయలేకపోతే అక్కడ టైం వేస్ట్ అవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా లాక్స్ పెట్టి షూట్ చేస్తారు, ఆ రోజు నా వల్ల టైం మొత్తం వేస్ట్ అవుతే ఎలా ఉంటది. సో దానివల్ల మనం ప్రీప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉండాలి. అవును. ఇప్పుడు మూవీస్లో కాస్ట్యూమ్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు కదా, ఓన్లీ రెమ్యునరేషన్ ఇస్తారు, మిగతావన్నీ కూడా ఫుడ్ అకామిడేషన్ అన్ని వాళ్ళే ఇస్తారు. అంటే ఎలా ఉంటాయి అమౌంట్స్? డిపెండ్స్ ఆన్ ప్రొడక్షనా లేకపోతే? కొన్ని ప్రొడక్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్స్. ఇప్పుడు నేను మొన్న ఫౌజీ చేసినప్పుడు నాకు ఫౌజీ వాళ్ళు పర్ డే వచ్చేసి 14,000 చేంజ్ ఇచ్చారు. పర్ డే 14,000. ఓకే. అండ్ త్రిబుల్ వచ్చేసినప్పుడు నాకు 7,000 చేంజ్ వచ్చింది పర్ డే. అంటే క్యారెక్టర్ని బట్టి ప్రొడక్షన్స్ని బట్టి మన క్యారెక్టర్ అక్కడ ఎక్కువ రోజులు ఉండి మన క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉందంటే ఒక పేమెంట్ ఉంటుంది. అండ్ మనం ఫేమ్ అయిపోయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినామంటే దానికి ఒక పేమెంట్ ఉంటుంది. మనం హీరోలు అయిపోయినామంటే దానికి ఒక పేమెంట్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా. వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటే మళ్ళీ అప్పుడు ఒక మార్కెట్ ని బట్టి డిపెండ్స్ ఆన్ పేమెంట్స్ ఉంటాయి. సో ఇంకా మీ గోల్స్ ఏమున్నాయి, మీరు ఇంకేం చేయాలనుకున్నారంటే మీరు నిజంగా మీరు ఇంకా పెద్ద సక్సెస్ అయిపోయి పెద్ద విలన్ అయిపోయాక ఈ స్టోరీ చెప్తే అప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ గానే ఉంటుంది, ఇప్పుడు కూడా ఇన్స్పైరింగ్ గానే ఉంది. ఏం గోల్స్ పెట్టుకున్నారు? అంటే ఒక సాధారణ వ్యక్తి ఏ సపోర్ట్ లేకుండా ఏం లేకుండా వితౌట్ మనీ ఏం చేయొచ్చు, ఏం సాధించవచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు. చాలా మందికి అన్నీ ఉన్నా కూడా ఏం చేయాలో తెలియక డిప్రెస్ అవుతూ బాధపడుతూ ఉంటారు కదా. అసలు ఆ గోల్స్ మీ మోటివేషన్ ఎలా వస్తుంది ఏంటి అది? మనము అంటే వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు నాకెందుకు లేకూడదు, అంటే నా బ్యాక్ అసలు మనీ లేదు, లేకపోతే నేను ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా నాకు సపోర్ట్ లేదు అని చెప్పి మనం ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. మనకి ఇక్కడ ఏదనిపిస్తే మనం అక్కడ ట్రై చేయడంలో తప్పు లేదు. మిగతా వాళ్ళు ఎన్ని మాటలన్నా అన్నని మనకి అవసరం లేదు, ఎవరి మాట మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన సక్సెస్ అనేది ఈ రోజు రాకపోయినా రేపు రాకపోయినా ఏదో ఒక రోజు మన సక్సెస్ వస్తుంది.
మన కష్టాన్ని మనం నమ్ముకోవాలని చెప్పి నేను గట్టిగా చెప్తాను. ఓన్లీ ఎందుకంటే ప్రతి ఒక్క స్టోరీ మనం చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళది, వాళ్ళు ఏ బ్యాక్ సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్ గా లేకపోయినా ఏమంటారు సక్సెస్ తిరిగి రాశారు. అలాంటి స్టోరీ ఇంప్రెస్ గా తీసుకోవాలని చెప్పి నేను అంటాను. ఓకే, ఇప్పటి వరకు కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో హీరోలతో చేశారు కదా, ఏమున్నాడు రా బాబు అనిపించిన హీరో ఎవరు మీకు? నాకు ఫస్ట్ రామ్ చరణ్ సార్, చాలా మంచోడు, జోయల్ గా ఉంటాడు. ఆయన త్రిబులాల్లో అయితే దగ్గర నేను ఒక 3 months వర్క్ చేశాను కదా సార్, పక్కనే నా సీన్స్ ఉండేవి. చాలా మంచోడు, చాలా హెల్పింగ్ నేచరు. అక్కడ సెట్ లో కూడా చిన్న చిన్న పిల్లలు వస్తే చిన్న చిన్న పిల్లలతో ఆడుకునే వాళ్ళు. అండ్ ఎన్టీఆర్ సార్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సార్ ఇలా చక్కల గింతలు పెట్టేసేవాడు అనమాట సీన్ లో. పెట్టేస్తుంటే రామ్ చరణ్ సార్ ఏమో చిన్న పిల్లల్లాగా నాకు చక్కల గింతలు అవుతున్నాయి వదిలేసే నన్ను వదిలేసే అని చెప్పేసి అలా మూమెంట్స్ చాలా ఫన్నీ మూమెంట్స్ ఉండేవి. ఇది రాజమౌళి గారు కూడా చెప్పారు కదా, వీళ్ళిద్దరి వల్లే ఒక 20-25 days నన్ను వచ్చి చరణ్ గిల్లుతున్నాడు అంటాడు, అన్నా నన్ను గిల్లుతున్నాడు అంటారు, వీళ్ళిద్దరి వల్ల వేస్ట్ అయిన డేస్ చాలా ఉన్నాయని చెప్పారు కదా. సో అది రియల్ గా మీరు కూడా చూసారు అయితే? అక్కడ లైవ్ లోనే చూసాను. ఇంకా రాజమౌళి గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అంటే సార్ దగ్గర చాలా చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆర్టిస్టులు సెట్ లో 6 కల్లా ఉండాలి కదా. ఫస్ట్ ఆర్టిస్టులు వచ్చిన తర్వాత డైరెక్టర్ వస్తారు కదా కొంతమంది. సార్ ఎన్నింటికి వస్తాడు తెలుసా సెట్ కి? మీకు 4:30కి వచ్చేస్తాడు సెట్ కి. ఎర్లీ మార్నింగ్ 4:30కి వస్తాడు. ఒక గోగుల్స్ పెట్టుకుంటాడు. సెట్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే మనం సీన్ చేస్తున్నామో అక్కడ సార్ వచ్చి మొత్తం వాక్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ వాక్ చేస్తూ ఉంటాడు, సీన్ ఎలా చేయాలి ఏంటి అని ఒక తీసుకుంటాడు మైండ్ లోకి. దాన్ని బట్టి అప్పుడు ఏం చెప్తాడంటే మిగతా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెంటనే చెప్తాడు సీన్ ఇదని కూడా వాళ్ళకి తెలియదు. సార్కి ఒకటి మైండ్ లో ఉంటది, చెప్తాడు నాకు ఒక 12 members గర్ల్స్ కావాలి, ఒక 10 members బాయ్స్ కావాలి, తొందరగా మేకప్ వేసుకొని రమ్మని చెప్పండి, సన్ ఉంది, నేను ఏదో ఒక సీన్ ఇప్పుడు చేసేద్దామన్న పర్ఫెక్ట్ లో ఉంటాడు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు. పెట్టగానే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలా ఎక్స్ప్రెషన్స్ కావాలి, నాకు ఇలా ఉండాలి అని చెప్పేసి. ఎవరైతే పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి ముందు పెట్టేసుకొని సార్కు వచ్చేలాగా చేసుకుంటాడు. అండ్ సార్ ఒక సీన్ అనుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ రాకపోతే వచ్చేంత వరకు చేపిస్తాడు వాళ్ళతో. అది డైరెక్టర్లు అంటే సెట్ లో అరుస్తారు, మైకులు పగలగొడతారు. లేదు అసలు రాజమౌళి సార్ నేను చూసాను కదా, కూల్ అండ్ స్వీట్, కూల్ గా. అది ఎంత కొత్త వాళ్ళైనా ఆర్టిస్టులు వాళ్ళకి యాక్టింగ్ వచ్చేంత వరకు ఇలా కాదమ్మా ఇలా చేయండి, ఇలా కాదు ఇలా అని చెప్పి ఐస్ తో మరి చేసి చూపిస్తాడు. ఎలానో నేను చెప్తా ఒకసారి. ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకో, మనం ఆశ్చర్యంగా చూడాలి, ఒక ఫీల్ గా చూడాలి. ఇలా చేసి చూపిస్తాడు ఐస్ తో. దాన్ని బట్టి మనం ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తే మనం అక్కడే ఉంటాం. లేదంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళు కానీ వెనకలు ఉన్న వాళ్ళు కానీ ఇంకా దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడతారు అనమాట. అంటే బెటర్ గా ఎలా చేయాలో కూడా అంత టైం ఉంటుందా మూవీ షూటింగ్స్ లో? అదే చెప్తున్నా కదా, మొత్తం సార్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఎక్స్ప్రెషన్ తో చేసి చూపిస్తాడు. అది ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మీరు ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నేను బాబీ అన్నకి చెప్తాను. బాబీ అన్న, ఐ లవ్ బాబీ అన్న. ఎందుకంటే నేను వాల్తీరు వీరయ్యకి జస్ట్ అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళాను. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ అవుతుంది వాల్తీరు వీరయ్య. నేను వెళ్ళాను, సార్ నమస్తే సార్ అది అని చెప్పి మాట్లాడాను, నేను ఆర్టిస్టియన్ సార్ అది అంటే. అసలు అంత పెద్ద డైరెక్టర్ ఫస్ట్ మనతో మాట్లాడతారా? మాట్లాడారు కదా. చెప్పమ్మా ఏంటి అన్నాడు. సార్ నేను ఇట్లా చిన్న మూవీస్ చేశాను సార్, ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ ప్లీజ్ అనగానే ఫస్ట్ సార్ వరకు కూడా వెళ్ళనివ్వరు, సార్ని కలవనివ్వరు. వెంటనే పిలిచి ఏం చేశాను ఇంతమంది కంటే ఇవి చేశాను సార్ అనగానే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు ఉంటే అమ్మాయి ఇట్లా అండి అని చెప్పి వాళ్ళని పిలిచి నాకు వాళ్ళని పరిచయం చేశాడు. తిను నెంబర్ తీసుకోండి, మన దాంట్లో ఏదో క్యారెక్టర్ పెడదాం అది అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను ఏమనుకున్నా అంటే చెప్పారేమో, మేబీ ఇలా చెప్తారేమో అందరు ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను. విత్ ఇన్ నాకు ఒక 1 week తర్వాత కాల్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ త్రూలా. కాల్ వచ్చి నీకు చిరంజీవి సార్ది ఒకటి కాంబినేషన్ లో ఒకటి ఉంటది, నీకు నువ్వు వెంటనే ఫ్లైట్ టికెట్స్ కానీ లేకపోతే ఏదో ఒక టికెట్స్ నీకు బుక్ చేస్తాము, నువ్వు వచ్చేసే వైజాగ్ వెంటనే అని చెప్పేసి అన్నారు అనమాట. నేను ఇంకా టికెట్స్ బుక్ చేశారు, వైజాగ్ వెళ్ళిపోయాను, హోటల్ ఇచ్చారు, తర్వాత సెట్ లోకి వెళ్ళాను. చిరంజీవి సార్కి అరెస్ట్ చేసి జైల్లో వేసినప్పుడు అక్కడ ధర్నా చేస్తారు కదా, ఆ సీన్ లో యాక్ట్ చేశాను. అది అండ్ నేను 3-4 times కూడా ఆఫీస్కి వెళ్ళాను సార్ని కలవడానికి. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను నాకు మూవీలో పెట్టుకున్నాను. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి కలిశారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు, కలిసేంత టైం కూడా ఉండదు. అలాంటిది నన్ను కూడా మళ్ళీ సార్ కలిసినందుకు కూడా నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ద వే ఆఫ్ రిసీవింగ్ నచ్చింది. యా, అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మనని కలిసాడంటే అది గ్రేట్ కదా. అవును. అది నెక్స్ట్ మూవీస్ కి కూడా మరి కాల్స్ అలా వస్తూ ఉండడం అలా ఏమన్నా జరుగుతూ ఉంటాయా?
ఏది బాబీ సార్ దగ్గర నుంచా? అంటే మేబీ రాలేదు, నేను అదొక్క ఫిలిమే చేశాను. మేబీ వెయిట్ చేశాను నెక్స్ట్ ఫిలిమ్స్ ఏమైనా ఉంటాయి అని చెప్పేసి. నాకు ఇంకా ఈ జాబ్ వల్ల ఇంకా నేను కమ్యూనికేషన్ అనేది లేదనమాట. అది. సో ఇప్పుడు యాక్టింగ్తో పాటు మూవీస్, బిగ్ బాస్ అన్నీ మైండ్లో పెట్టుకున్నారు. మీ మదర్కి మిమ్మల్ని ఎలా చూడాలని ఇష్టం? ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో మీరు ఫిక్స్ అయిపోవాలని ఆవిడ అనుకుంటున్నారు? మమ్మీ ఇప్పుడు అంటే ఇంకా నేను ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి జాబ్ చేస్తున్నా కాబట్టి మమ్మీకి ఏంటంటే హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఇక్కడే నాతోనే ఉండాలని చెప్పేసి మమ్మీ అనుకుంటారు. హైదరాబాద్లోనే ఉంటారు మీ ప్రాపర్ ఇక్కడే? ప్రాపర్ ఇక్కడ కాదు, సిద్దిపేట దగ్గర పుల్లూరు అనే విలేజ్. నేను రోజు సిద్దిపేట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను జాబ్కి. ఓకే. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు సిద్దిపేటలో ఉంటారా? యా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఓన్లీ ఫర్ షూట్స్ కోసం వచ్చి స్టే చేసి షూట్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే. చాలా హార్డ్ వర్క్ ఉంది అయితే మీ దగ్గర. నేను లైక్ ఏమంటారు, జాబ్ చేసుకొని రేపు మార్నింగ్ షూట్ ఉందన్నప్పుడు కూడా మళ్ళీ ఒక రోజు అయితే ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా వర్క్ చేసుకున్నాను. మార్నింగ్ 4 o'clock ఇక్కడ షూట్. నేను అక్కడ ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకొని 2 o'clock బయలుదేరాను. RFకి 4 కల్లా లొకేషన్లో ఉన్నాను వెళ్ళిపోయి బైక్లో ఇంటి దగ్గర నుంచి వచ్చి. అండ్ అంతేకాకుండా నేను RRR షూట్ చేస్తూ ఉంటే లైక్ ఇక్కడ పంజగుట్ట దగ్గర సిగ్నల్ సడన్గా పడింది. నేను వస్తుంటే నాకు పక్కన బైక్ డాష్ ఇచ్చేసి నేను కింద పడిపోయినాను. కింద పడిపోయినప్పుడు ఆ బైక్ది సైలెన్సర్ ఉంటుంది కదా, ఇక్కడ కాలుకి కాలిపోయింది. నాకు కాలిపోయినప్పుడు నాకు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు, నోట్ల నుంచి మాటలు రావట్లేదు కొంచెం సేపటి వరకు. అలా కాలినా కూడా నేను నెక్స్ట్ రోజు RRR షూట్కి వెళ్ళాను కనిపించాలని కసిగా. కనిపించాను. చూసారా కాల్ ఎవరైనా సెట్లో? నేను పట్టి వేసుకొని వెళ్ళాను కానీ అక్కడ అంటే నాకు ఉన్న కొంతమంది కో ఆర్టిస్టులు వాళ్ళు అడిగారు ఏమైందంటే నిన్న నైట్ ఇలా జరిగింది అని చెప్పాను. కనిపించాలని ఫిక్స్ అయిపోయా అంతే. దాంట్లో సారీని చూశాను, సారీని చూసిన తర్వాత ఎలా అయినా సినిమాలు కనిపించాలని టార్గెట్ పెట్టుకున్నా కనిపించేశాను మొండిగా. అండ్ ఆ మూవీలో కనిపించిన తర్వాత కూడా నాకు మంచి పేరు వచ్చింది చాలా మంది దగ్గర నుంచి. ఎలా అంటే అంత పెద్ద మూవీలో నువ్వు స్క్రీన్ షేర్ చేసుకున్నావు కదా, నీకు బాగా క్లోజ్లు పడ్డాయి, బాగా కనిపించావు, అంత దూరం వెళ్ళావు కదా, హ్యాపీగా ఉంది మాకు అని చెప్పి చాలా కాల్స్ వచ్చాయి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నాకు కావాల్సింది ఇంకా దగ్గర అవుతున్నాను అని చెప్పి అనిపించింది. అది. సో ఫైనల్గా మీతో మాట్లాడుతుంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే, ఈ బిగ్ బాస్ ఇదంతా చాలా చిన్న మ్యాటర్. మీ లైఫ్లో చాలా చూసారు, ఫేస్ చేశారు, చాలా ఉన్నాయి. మేబీ ఇది ఇక్కడ మిస్ అవ్వడం కూడా ఇంకా ఎక్కువ ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ రికగ్నైజేషన్ రావడానికి అని చెప్పి మీరు కూడా అంతే పాజిటివిటీతో ఉన్నారు కాబట్టి హోప్ఫుల్లీ మీరు అనుకున్నవన్నీ జరగాలి. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో పెద్ద సెలబ్రిటీగా అడుగు పెట్టాలని చెప్పి. మీరే ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ ఫస్ట్. అప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోతే మాకు ఇస్తారో లేదో తెలియదు. ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కదా. మీకు నిజంగా మీరు మంచి మంచి మూవీస్ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, వచ్చిన తర్వాత కూడా ఇవ్వండి. హ్యాపీగా ఐ డ్రీమ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఏమైనా పర్టికులర్గా ఈ షో నుంచి కన్వే చేయాలి అనుకుంటే చెప్పొచ్చు. అంటే బిగ్ బాస్ టీమ్ కా ఎనీథింగ్, మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా. నేనైతే అంటే బిగ్ బాస్ టీమ్ కానీ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి ఒకటి చెప్తాను. లైక్ నన్ను అక్కడ వరకు స్టేజ్ మీద వరకు అగ్ని పరీక్ష పిలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతేకాకుండా నేను ఒక సెలబ్రిటీ హోదాలో వచ్చాను, కామన్ మ్యాన్ కాకుండా. అది కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అది పెట్టింది కామన్ మ్యాన్స్ కాబట్టి. నేను ఎన్ని మూవీస్ చేశాను, ఎన్ని సీరియల్స్ చేశాను. అండ్ నెక్స్ట్ నన్ను సెలబ్రిటీగా పిలిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అక్కడ నవదీప్ సార్ కానీ, బిందు మాధవ్ మేడం కానీ, అభిజిత్ సార్ కానీ, వీళ్ళ పాయింట్ ఆఫ్ లో వీళ్ళైతే కరెక్ట్ గానే ఆలోచించారు నా గురించి. ఒక సెలబ్రిటీ అయి ఉండి నువ్వు ఇక్కడికి వస్తున్నావు, మేబీ అగ్ని పరీక్ష అంటే చాలా చాలా టాస్కులు పెడతారు లోపల. అంటే అన్ని టాస్కులలో నేను పర్ఫెక్ట్ అని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అంటే నేను పర్ఫెక్ట్ కాదేమో అనుకోవచ్చు. అండ్ ఒక సెలబ్రిటీ ఉన్న అబ్బాయిని ఇలా మనం చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళ వర్షన్ అయితే నేను 100% కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సెలబ్రిటీగా నాకు కాల్ వస్తే మాత్రం డెఫినెట్గా నేను వెళ్తాను. అది వెయిట్ చేస్తుంటాను బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఈ సీజన్ కాకపోతే ఇంకొకటి. సో హోప్ఫుల్లీ మీరు అన్నది కూడా నిజమే ఉండొచ్చు. అండ్ లైఫ్లో పాజిటివ్ థింకింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు అర్జున్ని చూస్తే అర్థమవుతుంది. ఏది ఉన్నా కూడా అంతా మన మంచికే అనే థింకింగ్ తీసుకోవాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడ్ లక్. థ్యాంక్ యూ.